హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే దగ్గర 2% దాకా పెరిగింది, 1000 పాయింట్ల దాకా. సో ఎనీహౌ ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే 52,590 రఫ్గా ఏంటంటే 52,600 అనేది ఓ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంది. దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చేసరికి అంటే ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఎక్కడంటే 50,380 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర 1 2 3 4 4 టైమ్స్ తీసుకుంది. బట్ చూడండి, వెరీ గుడ్ క్యాండిల్ వచ్చింది గ్యాప్ అప్తో, ఇది డైలీ టైం ఫ్రేమ్లో. దాని తర్వాత 1 2 3 క్యాండిల్స్ సెల్లింగ్ క్యాండిల్, న్యూట్రల్ క్యాండిల్, దాని తర్వాత సెల్లింగ్ క్యాండిల్ రావడం అనేది జరిగింది. ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ అయింది. అది ఫ్రెండ్స్ లోవర్ టైం ఫ్రేమ్స్లో ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని కూడా మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ కదా, మనం ఏం చేస్తున్నామంటే సేమ్ దాన్ని 1 అవర్ టైం ఫ్రేమ్కి అనేది జస్ట్ కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ నిన్న కూడా స్టూడెంట్స్తో లైవ్ సెషన్లో మాట్లాడుకున్నాం. చూడండి, ఈ లెవెల్ అనేది ఏమైందంటే మనకి ఇంపార్టెంట్ సపోర్టు. అండ్ షార్ట్ టర్మ్లో ఏం జరగవచ్చు, ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అన్న విషయానికి వస్తే సో పాసిబిలిటీ ఉంది. మనకి 50% కానీ 61.8 లెవెల్స్ కానీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్ బ్రాడర్ పిక్చర్లో 51,140 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ ఫ్రెండ్స్, మనకి గ్యాప్స్ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇది గ్యాప్ అనమాట. సో మార్కెట్ ఏం చేసిందంటే స్లోగా పైకి వెళ్ళింది, సిగ్నిఫికెంట్గా ఒకటేసారి ఇట్లా పైకి వెళ్ళటం, దాని తర్వాత స్లోగా కిందకు వస్తూ ఈ గ్యాప్లోకి రావడం అనేది జరిగింది. అంటే గ్యాప్ ఫిల్ చేసింది, పైకి వెళ్తూ మళ్ళీ ఒకసారి గ్యాప్ను కూడా కవర్ చేసుకొని వెళ్తూ ఉందన్నమాట. ఈ సిచ్యువేషన్స్లో మనం ఎలా ఎంట్రీ తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఫ్రెండ్స్, సింపుల్గా ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనకి ఈ విధంగా క్యాండిల్స్ ఫార్మేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఓ లెఫ్ట్ సైడు ఈ గ్యాప్ దగ్గర ఒక లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ అనేది టచ్ చేయటం అనేది జరిగింది. ఎనీహౌ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అంటాం. అంటే ప్రీవియస్గా ఏం జరిగిందంటే ఓ పెద్ద క్యాండిల్, దాని తర్వాత ఒక స్మాల్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అంట. బట్ ఇది ఎక్కడ ఫార్మేషన్ జరిగింది, దాన్ని మనం సింపుల్గా చెప్పాలంటే లొకేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే స్టాక్ ఆ యొక్క కన్సోలిడేషన్ నుంచి బయటకు వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకొక అనదర్ మెథడ్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. దాంట్లో ఏంటో ఒక ట్రెండ్ లైన్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, బట్ ట్రెండ్ లైన్స్ ఏంటి కొంచెం సబ్జెక్టివ్ అది. అండ్ దీంట్లో అగైన్ 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ క్యాండిల్స్ కానీ టైం ఫ్రేమ్ కానీ వెళితే చూడండి, చక్కగా ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంది మల్టిపుల్ టైమ్స్. బట్ ఫైనల్గా ఏం జరిగిందంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది అయిందనమాట. ఇది ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక షార్ట్ టర్మ్లో మొమెంటం అయితే రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది స్లోపింగ్ డౌన్ సైడ్ అనమాట. అంటే కిందకు వెళ్తూ ఉంది. వెళ్తూ ఫైనల్గా ఏం జరిగిందంటే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసినప్పుడు మనం వాల్యూమ్స్ అనేది చూసుకోవచ్చు. బట్ అగైన్ ఏంటంటే మనం చూస్తుంది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కాబట్టి మనకి ఈ యొక్క వాల్యూమ్స్ అయితే ఉండవు. ఫీచర్కి అయితే వాల్యూమ్స్ ఉంటాయి. అండ్ ట్రేడింగ్ వ్యూలో ఏంటంటే వీళ్ళు వాల్యూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఎనీహౌ ప్యాటర్న్ అనేది వెరీ ఇంపార్టెంట్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ ప్యాటర్న్ కూడా ఫార్మేషన్ జరిగింది. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ లాగా ఉంది. అంటే లోవర్ టైం ఫ్రేమ్స్ అనాలిసిస్ అదంతా కూడాను రెసిస్టెన్స్ ఫైనల్గా ఏంటంటే వెరీ బిగ్ క్యాండిల్ వచ్చేసరికి బ్రేక్అవుట్ అనేది జరగడానికి ప్రయత్నించింది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఏంటంటే ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు బిగ్గర్ పిక్చర్లో. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ మనం ఏం చేయాలి, ఏం వాచ్ చేయాలన్న విషయానికి వస్తే ఇది మనకున్న ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ జోన్ అనమాట. జోన్ అని ఎందుకు అంటున్నామంటే ఈ జోన్కి వచ్చినప్పుడు మార్కెట్ ఏమవుతుంది అంటే రిజెక్షన్ అనేది జరుగుతుంది. సో ప్రాబబ్లీ మనకి ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోను. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, దెన్ ఏంటంటే మనకి ఫర్దర్గా ఆ షార్ట్ టర్మ్లో అప్ సైడ్ మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఓవర్ ఎక్స్టెండ్ అయితే ఫ్రెండ్స్, మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం వాచ్ చేయాల్సింది 61.8 అండ్ 78.6 లెవెల్స్ అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. అది టోటల్గా ప్రైస్ యాక్షన్కి సంబంధించిన ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్, స్మాల్ అప్డేట్ అనుకోవచ్చు. ఓకే, హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేస్తూ ఉండండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.